బావలేనిదే కన్నప్ప మూవీ లేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారు ఈ పేరు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. ఎన్నెన్నో అవార్డులు అలాగే ఎన్నో రివార్డులను అందుకుంటూ ఎంతో విజయవంతంగా ముందుకు సాగుతూ ఉన్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. అందరితో చాలా ప్రేమగా ఉంటూ అందరి హృదయాల్ని హత్తుకుంటూ మంచి మంచి సినిమాలను తీస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నారు విజయవంతంగా. ఇక పుష్ప 1, 2 మూవీలతో మాత్రం ఆయన ఎంత అద్భుతమైన క్రేజ్ని సంపాదించుకున్నాడో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. అయితే అలాంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి ప్రభాస్ అంటే చాలా చాలా ఇష్టం. అయితే ప్రభాస్ రుద్ర లుక్స్లో కన్నప్ప మూవీలో కనిపించాడని ఈ మూవీని వీక్షించాలని ఎంతగానో ఆశగా ఎదురు చూశారట అల్లు అర్జున్ గారు. ఎట్టకేలకి ఈ సినిమా మాత్రం చాలా గ్రాండ్గా రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి అల్లు అర్జున్ గారు తన సొంత థియేటర్కి వెళ్ళి ఈ యొక్క కన్నప్ప మూవీని వీక్షించారట. ఇక వీక్షించడం మాత్రమే కాకుండా అనంతరం ఆయన మాట్లాడుతూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట. మరి అల్లు అర్జున్ స్పందిస్తూ, కన్నప్ప మూవీ చూస్తున్నంతసేపు నన్ను నేను మైమరిచిపోయి మరొక కొత్త లోకానికి వెళ్ళాను. ఇలాంటి సినిమా ఇంకా మన తెలుగు ఇండస్ట్రీలో పదిలంగా ఉన్నందుకు చాలా గర్వంగా అనిపిస్తోంది. ముఖ్యంగా మంచు విష్ణు గారి యొక్క నట వారసత్వానికి నేను పూర్తిగా ఫిదా అయిపోయాను. తన యొక్క నటన, తన యొక్క సినిమా డెడికేషన్ చూస్తుంటే నాకైతే గూస్ బంప్స్ వచ్చేసాయి. ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే రెబల్ స్టార్ ప్రభాస్. ఇక ఈ సినిమాలో హైలైట్గా నిలిచింది ప్రభాస్ రుద్ర లుక్సే. రుద్ర లుక్స్ మాత్రం 20 మినిట్స్ కనిపిస్తాయి, కానీ ఆ 20 నిమిషాలే గడగడలాడించేటట్టుగా ప్రపంచాన్ని ఉంటాయి. అయితే మరి ముఖ్యంగా చెప్పాలంటే ప్రభాస్లో డార్లింగ్ లుక్ కానీ అలాగే మాస్ లుక్ కానీ అన్ని రకాలుగా చూసేసాం. మరీ రీసెంట్గా చెప్పాలంటే రాజాసాబ్ టీజర్ ట్రైలర్స్తో ఆయన యొక్క వింటేజ్ లుక్ను కూడా చూసేసాం. కానీ ఇక రుద్ర పాత్రలో మాత్రం ఇంత అద్భుతంగా కనిపించడం చాలా గొప్పగా అనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ పరమశివుడే ప్రభాస్ రూపంలో ఉన్నట్లుగా అనిపించింది అంటూ ఈ సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండి ఇండస్ట్రీ రికార్డులని కొల్లగొడుతుంది అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు కన్నప్ప మూవీ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారట. ఈ కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్గా మారుతూ ఉన్నాయి.